ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనలో ఉన్నారాయన. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బింద్రేతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఏపీలో పంట విధ్వంసాలకు పాల్పడుతున్న కర్ణాటక నుంచి వస్తున్న ఏనుగులు చిత్తూరు జిల్లాలో పార్వతీపురంలో అనేక సార్లు పంటలు ధ్వంసమయ్యంటూ ఆయన గుర్తు చేశారు. ప్రాణహాని కలిగిస్తుందంటూ కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. అయితే కుంకి ఏనుగుల ద్వారా ఏనుగులను తిరిగి అడవిలోకి పంపేందుకు ప్లాన్ చేశారు. కర్ణాటక వద్ద ఉన్న కుంకి ఏనుగుల కొన్ని ఏపీకి ఇవ్వాలని కర్ణాటకను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. అయితే చిత్తూరు జిల్లాలో తరచుగా ఏనుగుల పర్యటన చూస్తూ ఉంటాం మనం. పంటలు ధ్వంసం చేస్తూ ఉంటాయి. చాలా వరకు ప్రాణహాని కూడా జరిగిన సిచ్యువేషన్స్ చాలాగా ఉన్నాయి. అయితే కుంకి ఏనుగులకి కర్ణాటక చాలా ఫేమస్. ఈ ఏనుగుల సహాయంతో ఆ అడవి ఏనుగుల్ని తిరిగి అడవిలోకి పంపించేందుకు మీ సహాయం కావాలి, ఆ కుంకి ఏనుగుల్ని కొన్ని మాకు ఇవ్వండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ అటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చర్చించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం రాజేష్ అందిస్తారు. రాజేష్, సో పవన్ కళ్యాణ్ పర్యటన ఆసక్తి రేపుతోంది. అటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటుగా అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బింద్రేతో భేటీ అయ్యారు. ఆయన కుంకి ఏనుగుల కోసం ఆయన విజ్ఞప్తి చేశారు. సో ఏ రకంగా ఉండబోతుంది, ఇంకే విషయాలపై చర్చ జరిగింది? ప్రస్తుతానికి అక్కడ అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖంద్రేతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అంతకుముందు కర్ణాటక వెళ్ళినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత అటవీ శాఖ మంత్రితో కూడా భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఇష్యూస్ అంటే అటవీ పర్యావరణ శాఖకు సంబంధించి ఫారెస్ట్కు సంబంధించిన కొన్ని అంశాలని ఆయనతో చర్చించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో ఏనుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అటు కుప్పం పరిసర ప్రాంతాల్లో ఏనుగులు, కర్ణాటక నుంచి ఏనుగులు ఎక్కువ సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లోకి ప్రవేశించడం, అక్కడ పంటలు నాశనం చేయడంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణ నష్టం, కొంతమంది మీద కూడా దాడి చేసి చంపేసినటువంటి సంఘటనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో అలాంటి సిచ్యువేషన్ కొంత ఇబ్బందికరంగా మారింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా కుంకి ఏనుగులు ఉంటూ ఉంటాయి. వాటిని కొన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా ఆ ఏనుగుల బెడదను కొంత తగ్గించవచ్చని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దానిలో భాగంగానే స్వయంగా పవన్ కళ్యాణే బెంగళూరు వెళ్ళి అక్కడ అటవీ శాఖ మంత్రి ఖంద్రేతోనూ అదేవిధంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోనూ భేటీ అయ్యారు. పార్వతీపురం జిల్లా శ్రీకాకుళంలో కూడా ఈ ఏనుగుల బెడద కొంత ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి కుంకి ఏనుగులు ఉండడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చని పవన్ కళ్యాణ్ భావించారు. వాస్తవంగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత అటవీ, పర్యావరణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల ఈ 5 శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన వరుసగా ఈ 2 నెలల పాటు వరుస సమీక్షా సమావేశాలు పెట్టడం చేశారు. ఎక్కువగా అధికారుల దగ్గర నుంచి సమాచారం తెలుసుకున్నారు. 5 ఏళ్లుగా ఏం జరిగింది శాఖల వారీగా అనే సమాచారం తెలుసుకున్న తర్వాతే మొదటిసారిగా ఆయన వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి పర్యటన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే బయటికి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు వెళ్ళి ముఖ్యంగా అటవీ శాఖకు సంబంధించినటువంటి కీలక అంశాల మీద అక్కడ కర్ణాటక సంబంధించినటువంటి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఖంద్రేతో భేటీ అయ్యి కుంకి ఏనుగులకు సంబంధించిన సహాయాన్ని ఆయన కోరారు. వాటితో పాటు పర్యావరణానికి సంబంధించి, అటవీ శాఖకు సంబంధించి అడవుల పెంపుదలకు సంబంధించినటువంటి తీసుకునే చర్యల గురించి కూడా అక్కడ అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కొంత అడవుల సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. అటు మైనింగ్ వ్యవహారంలో కానీ కొండల్ని తొలిచేస్తూ గత 5 ఏళ్ల కాలంగా మైనింగ్ పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కర్ణాటకలో అటవీ పెంపుదలకు సంబంధించి తీసుకున్నటువంటి చర్యలు, వాటి గురించి పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. వాటితో పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అటవీ సంపదను పెంపొందించాలి, అడవులు ఏ విధంగా పెంచాలని దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని భాగంగా అక్కడ అనుసరిస్తున్న విధానం కూడా అడిగి తెలుసుకున్నారు. ఏదేమైనప్పటికీ మొదటి పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి మొదటి పర్యటనలో కొన్ని కీలక అంశాలు అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. పూర్తిగా తన శాఖల మీద ఇప్పటికే పవన్ కళ్యాణ్ పట్టు సాధిస్తున్నారు. పూర్తిగా అవగాహన పెంచుకుని ఇప్పుడు ఆ శాఖల వారీగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ముఖ్యంగా అటవీ శాఖకు సంబంధించిన అంశంలో ఆయన చాలా సందర్భాలు చెప్పారు. అటవీ సంపద అనేది గత 5 ఏళ్లుగా వైసీపీ నాయకుల చేతిలో ధ్వంసమైపోయేది. మైనింగ్ పేరుతో దోచేసుకుని అడవులు ధ్వంసం చేసేశారని చెబుతున్న నేపథ్యంలో పర్యావరణం అనేది బ్యాలెన్స్ అవ్వాలంటే ఖచ్చితంగా అడవులు చాలా కీలకంగా ఉంటాయి. కాబట్టి ఆ శాఖ ద్వారా తీసుకోవాల్సిన చర్యల మీద ఈరోజు అక్కడ కర్ణాటకలో అవలంబిస్తున్న చర్యల మీద పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. తర్వాత భేటీ అయిపోయిన తర్వాత తిరిగి ఆయన మంగళగిరికి రాబోతున్నారు. మనోజ్, రైట్. రాజేష్, ఇక్కడ శాఖపరంగా ఆయన అటవీ శాఖ బాధ్యతలు చేపట్టారు కాబట్టి ఇక్కడ కుంకి ఏనుగుల విషయంలో ఆయన చర్చించారు. ఓకే, ఇంకెటువంటి రాజకీయ చర్చ జరిగిందా ఇదైనా? ఎందుకంటే ఇటు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో కర్ణాటక రాష్ట్రం చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. సో ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం వారిద్దరి మధ్య భేటీ జరిగింది కాబట్టి ఇంకా రాజకీయంగా ఏమైనా చర్చ జరిగాయా?
రైట్ థ్యాంక్ యూ రాజేష్. మొత్తం మీద బెంగళూరు పర్యటనలో ఉన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు ఆయనతో పాటుగా అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బింద్రేతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఏపీలో పంట విధ్వంసాలకు పాల్పడుతున్నటువంటి కర్ణాటక నుంచి వస్తున్న ఏనుగులని చిత్తూరు జిల్లాలో పార్వతీపురంలో అనేక సార్లు పంటలు ధ్వంసం చేశాయి. అయితే ప్రాణహాని కలిగిస్తున్నట్టు కూడా ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ వారితో చర్చించారు. అయితే వీటిని తిరిగి అడవిలోకి పంపేందుకు కుంకి ఏనుగుల ద్వారా సహాయం కావాలని కోరారు ఆయన. అయితే